ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధాని స్థానంలో ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులు ఏర్పాటు చేస్తానంటూ అసెంబ్లీలో ప్రకటన చేసి డిసెంబర్ 17వ తేదీకి 4 సంవత్సరాలు నిండుతున్నాయి. ఈ సందర్భంగా అమరావతి అంశము, అదేవిధంగా 3 రాజధానులకు సంబంధించినటువంటి ఈ 2 అంశాలు మరొక్కసారి చర్చకొచ్చాయి. అమరావతిని పూర్తిగా నాశనం చేసి 3 రాజధానులు అని చెప్పి 3 రాజధానులు కూడా నిర్మించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వచ్చే ఎన్నికల్లో ఓడిస్తాము అని అమరావతికి సంబంధించినటువంటి ఉద్యమకారులు, రైతులు, అమరావతిని సపోర్ట్ చేసేటువంటి పార్టీలు అన్నీ కూడా శపథం చేస్తున్నాయి ఈ 4 సంవత్సరాల ఉద్యమం తర్వాత. ఇంకొక వైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ 3 రాజధానుల పేరుతో అమరావతి రాజధాని అనేటువంటి అంశము, దీన్ని నిలువరించటము, దీనివల్ల నష్టం జరుగుతుందని వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా ఉత్తరాంధ్ర అదేవిధంగా రాయలసీమలో ఈ ప్రాంతంలో రాజధాని వస్తుందనేటువంటి అంశం మీద ఆ ప్రాంతాలకు లాభం జరుగుతుందనేటువంటి దాంతో తెలుగుదేశము అదేవిధంగా జనసేన కూటమిని ఎదుర్కొని రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సీట్లు తెచ్చుకోవచ్చు ఈ నినాదం ద్వారాగా అనేటువంటి ఆలోచనల్లో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. మరి అమరావతిని పూర్తిగా పడకన పడేసినటువంటి ఈ అమరావతి ఎజెండాని నెత్తికెత్తుకున్నటువంటి తెలుగుదేశము జనసేన రేపు ఎన్నికల్లో దీని ద్వారాగా ఈ ప్రభుత్వం మీద విజయం సాధిస్తాయా? అమరావతిని పడకన పడేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 రాజధానుల పేరుతో మరి ఉత్తరాంధ్ర రాయలసీమలో లాభం పొందుతుందా? మరి మధ్యాంధ్రలో పరిస్థితి ఏమిటి? అమరావతి ఉండేటువంటి ప్రాంతంలో పరిస్థితి ఏమిటి? ఇది ఖచ్చితంగా రాజకీయ పరమైనటువంటి కోణంలో చర్చించాల్సినటువంటి అంశం. ఇంతకుముందు అమరావతి రాష్ట్రానికి ఒకటే రాజధాని, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ రాజధాని చెప్పింది, ఈ రాజధాని చంపేయటం లీగల్గా తప్పు, కోర్టు కూడా, ఇవన్నీ కూడా గతంలో చాలా సందర్భాలు చర్చించాం. ఇప్పుడు ఎన్నికలు ముంచుకొస్తున్నటువంటి వేళ ఈ సందర్భంలో ఈ 2 నినాదాలు ఎవరికి రాజకీయంగా లాభం కలిగిస్తాయి, ఎవరికి నష్టం కలిగిస్తాయి అనేటువంటి అంశమే చాలా కీలకమైనటువంటిది అని నా యొక్క అభిప్రాయం. ఇప్పుడు అమరావతిని నెత్తికెత్తుకున్నటువంటి తెలుగుదేశము జనసేన పార్టీకి సంబంధించినటువంటి వీళ్ళిద్దరూ మరి ఈ నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా మరి సానుకూలమైనటువంటి రాజకీయ పరిస్థితులను వచ్చే ఎన్నికల్లో సాధించగలవా? ఎందుకు ఈ డౌట్ ఉంది అని అంటే, అమరావతి అనేటువంటి అంశము వచ్చే ఎన్నికల్లో ప్రధానమైనటువంటి ఎజెండా అయ్యేదానికి అవకాశం లేదు. టాప్ 10 ఇష్యూస్లో ఒక 10 ఇష్యూస్లో అది కూడా ఒకటి. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? రాష్ట్ర రాజధాని కదా, రాజధాని చంపేశాడు కదా అని తెలుగుదేశం జనసేన అంటే వాళ్ళకి ప్రధానమైన, కానీ ప్రజల ఎజెండా గురించి నేను మాట్లాడుతాను. ప్రజల ఎజెండాలో ఏం ప్రధానమైనటువంటి అంశాలు ఉంటాయి? నాకేమొచ్చింది, నా కుటుంబానికి ఏమొచ్చింది, నాకు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల ఏం మేలు జరిగింది, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్ల నాకు నా కుటుంబానికి ఏం నష్టం జరిగింది, ఎంత భారం పడింది, దీని మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉంచాలా దించాలా, ఇది ప్రధానమైనటువంటి ఎజెండా. రెండవ అంశము, ఇవన్నీ కూడా మిగతా అంశాలన్నీ ప్రభావం చూపిస్తాయి. కులము, పార్టీ, అదేవిధంగా అప్పుడు రాజధానికి సంబంధించినటువంటి అంశము, అంతర్గతంగా రోడ్లు వ్యవహారం ఏంది, మన కరెంట్ ఏంది, ఉద్యోగాలు ఏంది, ఉపాధి ఏమిటి, ఇలాంటి అన్ని అంశాలలో ఈ అమరావతి కూడా ఉంటుంది. కాబట్టి ప్రధానంగా తన వ్యక్తిగతమైనటువంటి అంశాలను చూసుకున్న తర్వాత అమరావతి ఎజెండా ఒక రకంగా ఆ 10లో ఒక అంశంగా ఉంటుంది. మరి అది రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుందా? రాష్ట్ర వ్యాప్తంగా అందరూ మాకు అమరావతి కావాలని కోరుకుంటారా? రాయలసీమలో మాకు హైకోర్టు వస్తుందంటే ఏదో ఒక ఓటు వస్తుంది కదా అనేటువంటి ఆలోచనతో ఉంటారా? వద్దు మాకు అమరావతి కావాలని రాయలసీమ ప్రజలు కూడా అమరావతిని కోరుకుంటారా? ఉత్తరాంధ్ర ప్రజలు కూడా మాకు విశాఖ కార్యనిర్వాహక రాజధాని వద్దు, మాకు అమరావతి రాజధాని ఉండాలని కోరుకుంటారా? లేదు అంటే కార్యనిర్వాహక రాజధాని వస్తే ఇక్కడ ఏదో డెవలప్మెంట్ చేస్తా అంటే ఏదన్నా డెవలప్మెంట్ అయిద్దని కోరుకుంటారు. ఇది ఈ ఎజెండా, అమరావతి ఎజెండా రాష్ట్ర వ్యాప్త ఎజెండాగా తీసుకెళ్లటంలో ఈ 4 సంవత్సరాల్లో
తెలుగుదేశము, అదేవిధంగా జనసేన, బీజేపీ వీళ్ళందరూ అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు అందరూ అమరావతి కావాలనేవాళ్ళే, అమరావతి ఎజెండా గురించి మాట్లాడేవాళ్ళే, అమరావతిని జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేసిందని మాట్లాడేవాళ్ళే. మరి వీళ్ళు రాష్ట్ర వ్యాప్త ఎజెండా కింద, దీన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమం కింద ఎందుకు మార్చలేకపోయారు? అమరావతి టు అరసవెల్లి ఉద్యమం పాదయాత్ర అరసవెల్లి వరకు ఎందుకు వెళ్ళలేకపోయింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకున్నదే, తిప్పికొట్టింది, వెళ్లకుండా చేసింది, నిర్బంధకాండ ప్రయోగించింది. ఇవన్నీ చేయలేదే నేను అంటలా. మరి ఇన్ని పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు అన్ని పార్టీలు ఉన్నా కూడా ఎందుకు వెళ్ళలేకపోయారు? అంటే ప్రజల బలంగా ఉంటే వీళ్ళు వెళ్ళగలిగేవాళ్ళు కదా. రైతులు అక్కడికి రాయలసీమ వరకు వెళ్ళారు, తిరుపతి వరకు వెళ్ళారు, వచ్చారు. అక్కడ కూడా ప్రతిగా ఉద్యమాలు కూడా జరిగాయి. అందుకని ఈ అమరావతి అనేటువంటి అంశము యూనిఫైడ్గా 13 జిల్లాలో, ఉమ్మడి 13 జిల్లాల్లో ఇది ప్రజలందరి ఎజెండాగా తీసుకెళ్లటంలో కొంత విఫలమైంది అనేటువంటిది మాత్రం కనపడుతోంది. ఇది తెలుగుదేశం, జనసేనకి రాజకీయంగా ఉపయోగపడేటువంటి అంశాల్లో మరి ఇది కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్న బలంగా ఉపయోగపడిద్దా అంటే, ఈ కృష్ణా గుంటూరు జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎలాగో అమరావతి ఉద్యమం ఉంది కాబట్టి ఇక్కడ వేరే కులానికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా ముందుకు తీసుకొస్తున్నాడు. ఇప్పుడు మీరు గమనించండి, అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి 2 నియోజకవర్గాలు, ఒకటి మంగళగిరి, 2 తాటికొండ. మంగళగిరిలో ఏం చేశాడు? తన సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డిని తప్పించి నేను బీసీకి ఇస్తున్నాను, పద్మశాలికి ఇస్తున్నాను అని రాష్ట్రం మొత్తం ప్రచారం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే బీసీ అనేటువంటి అంశాన్ని ఎక్కువగా ఎక్స్పోజ్ చేస్తున్నాడు అమరావతి ప్రాంతంలో. అంటే ఇది ఎలాగో అమరావతి అనేటువంటి దాంట్లో నెగిటివ్ వస్తుంది కాబట్టి. ఇంకొక విషయాన్ని ఏం చేశాడు, అక్కడ తాటికొండ నియోజకవర్గంలో బలమైనటువంటి ఎస్సీ నియోజకవర్గం కాబట్టి బలమైనటువంటి సుచరితను తీసుకొచ్చారు. అక్కడ కొంచెం డబ్బులు అధికంగా పెట్టైనా సరే కొంత అక్కడ ఎలా అయినా గెలవాలి, తెలుగుదేశంలో ఉండేటువంటి అసంతృప్తివాదులు వాళ్ళందరిని కూడా వెనక నుంచి కొంత సపోర్ట్ చేసి వైసీపీ ఆ విధంగా కొంత రాజకీయం చేసి గెలవాలి అనేటువంటి ప్రయత్నం. ఈ 2 నియోజకవర్గాలు గెలవటం ద్వారాగా అమరావతి అనేటువంటి అంశంలో ప్రజలు అమరావతికి ఏమీ మద్దతు ఇవ్వటం లేదని చెప్పాలనేటువంటిది జగన్మోహన్ రెడ్డి యొక్క ఉద్దేశం. ఎందుకు అనంటే ఇదే విషయాన్ని 2019 ఎన్నికల తర్వాత 2019 ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అమరావతిని మారుస్తాడు అనేటువంటి చర్చ జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి మార్చనని చెప్పాడు ఎన్నికల్లో. మరి దాన్ని నమ్మారా నమ్మలేదా అనేటువంటి విషయాన్ని ఇంత అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యంలో అదొక అంశం. అయితే అసలు అమరావతిని అభివృద్ధి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ తాటికొండలో ఓడిపోయింది, అదేవిధంగా మంగళగిరిలో ఓడిపోయింది. మరి మారుస్తాడేమో నన్ను అనుమానం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇక్కడ ఉంచుతానన్నందుకు గెలిపించారా? లేదు అని అంటే రాజకీయంగా గెలిచాడు అనేటువంటిది. రాజకీయంగా వ్యూహాత్మకంగా గెలిచాడు. అమరావతిని మారుస్తాడని జనమందరూ కూడా నమ్మారు ముందే. అయినా కూడా ఆ వ్యూహం, రాజకీయ వ్యూహంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది పై చేయండి. ఇప్పుడు 3 రాజధానుల అంశం విషయంలో కూడా, ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి విషయంలో 3 రాజధానుల అంశంలో జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు. 3 రాజధానులు ఏర్పాటు చేయలేకపోయాడు. 4 సంవత్సరాలు అయింది. హైకోర్టు ఇప్పటికి కూడా అమరావతి రాజధాని అని చెప్పి సుప్రీంకోర్టులో కూడా సానుకూలంగా రాదు. మరి 3 రాజధానులు ఎలా ఏర్పాటు చేస్తాడు? అభివృద్ధి వికేంద్రీకరణ చట్టాన్ని కూడా రద్దు చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఉత్తరాంధ్ర అభివృద్ధి పేరుతో విశాఖపట్నానికి కార్యాలయాలన్నీ మార్చడం ద్వారాగా అక్కడ నేను అభివృద్ధి చేయాలనుకుంటున్నాను, ఉత్తరాంధ్రని ఈ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నానని పదే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి అక్కడ ఉండేటువంటి 2 ఆస్పెక్ట్స్లో, ఒకటి రాజధాని తీసుకొస్తున్నానని, దానికి వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు వీళ్ళందరూ కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నారనేటువంటి ప్రయత్నం చేస్తాడు. చివరి వరకు అక్కడికి వెళ్ళటానికి ప్రయత్నం చేసి కొన్నాళ్ళు అక్కడ ఏదో పాలన సాగించినట్టుగా 1 నెల అటు ఇటు చేస్తాడు. అంతకన్నా అవకాశం లేదు కదా. ఏదో ఒక చోట ఆఫీసులు మొదలుపెట్టేసి అంతకన్నా ఆయన చేయగలిగింది అయితే ఏం లేదు. పూర్తి స్థాయిలో తీసుకెళ్ళడు. దీన్ని అడ్డుకున్నటువంటి వాళ్ళు ప్రతిపక్షాలని చెప్తాడు. రెండో అంశము బీసీలకు సంబంధించినటువంటి మంత్రం పదే వలివేస్తున్నాడు కదా. ఉత్తరాంధ్రలో అత్యధికంగా ఉండేటువంటి బీసీలు, అక్కడ సుమారుగా 65% బీసీలు ఉత్తరాంధ్రలో ఓటర్లు ఉంటారు. అందుకని బీసీ కార్డు అనేటువంటిది ఉత్తరాంధ్రలో ప్రయోగించారు. ఇక రాయలసీమకు సంబంధించినటువంటి విషయంలో కూడా హైకోర్టును అక్కడికి ఎలాగో తరలించలేదు. కానీ రాయలసీమ అభివృద్ధి విషయంలో నేను ప్రయత్నం చేస్తుంటే వీళ్ళు రానివ్వటం లేదు, వీళ్ళు అడ్డుకుంటున్నారు. కాబట్టి నేను రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను అనేటువంటి విధంగా చెప్పటం అనేటువంటి ఒక ప్రయత్నం. దీని ద్వారాగా జగన్మోహన్ రెడ్డి ఎంత లబ్ధి పొందుతాడు ఏమిటి అనేటువంటి విషయానికన్నా కూడా అమరావతి అనేటువంటి ఎజెండా మీద నష్టం జరగకుండా ఈ 3 రాజధానులు అనేటువంటి అంశంతో రాయలసీమ ఉత్తరాంధ్రలో కాంపెన్సేట్ చేసుకునేటువంటి విధంగా చేయటం కోసమే ఈ రోజున సోషల్ ఇంజనీరింగ్
ఈ కులాలకు సంబంధించినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించినటువంటి ఒక ఈ అంశాన్ని, సామాజిక సాధికారత అంశాన్ని మేము అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తున్నాం అనేటువంటి అంశాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ అమరావతి వంటి ఎజెండాలని వెనక్కి నెట్టేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోనే తేలేటువంటి అంశం ఏ రీజియన్లో ఎవరికి ఎక్కువ సీట్లు వచ్చాయి రేపొద్దున అనేటు. ఎందుకంటే ఉత్తరాంధ్రలో మొన్న వైసీపీకి ఎక్కువ వచ్చాయి, రాయలసీమలో పూర్తిగా 52లో 49 వచ్చాయి, ఉత్తరాంధ్రలో 34లో 28 వచ్చాయి వైసీపీకి. మరి ఇప్పుడు 2 చోట్ల రాజధానులు అనేటువంటి పేరుతో, అదేవిధంగా సామాజిక న్యాయం పేరుతో వాళ్ళు ఎంత అవకాశం ఇస్తారు? మరి మధ్యాంధ్రలో రాజధాని అనేటువంటి అంశం ఎంత నష్టం కలిగిస్తుంది జగన్మోహన్ రెడ్డి? ఈ అంశాలన్నింటినీ కూడా రేపు ఎన్నికల తర్వాత మాత్రమే తేలాల్సినటువంటి పరిస్థితి.